సార్ అంటే ఒక రకమైనటువంటి ఆర్థిక అనిశ్చితి కాదు, భయంకరమైనటువంటి పరిస్థితి అని అనొచ్చా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి పతనాన్ని? భయంకరమైంది అనేది ప్యాథటిక్, చాలా బాధాకరమైంది. ఎందుకంటే మనకి ఇట్ ఈస్ ఫ్రైటనింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళ వర్గం మన లాంటి వాళ్ళకి ఇంకా కొంచెం నడుస్తుంది బండి, మనకి భయంకరం. అంటే అట్లాంటి స్థితి వస్తే ఏమవుతాం మనం అనే భయం. కానీ అలాంటి స్థితిలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అది భయం కాదు, బాధ, ఒక రకమైన నిస్సహాయ స్థితి, ఇట్లాంటిది. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి స్థితిలోకి భారత ఆర్థిక వ్యవస్థ వెళ్తుంది అనేది. సరే, రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతున్నారు. దాంతో మనం అగ్రీ అవ్వడానికి ఏం అభ్యంతరం ఉండక్కర్లా. ఎందుకంటే నేను కూడా గత 25 సంవత్సరాల నుంచి ఎకానమీలో గ్లోబల్ క్రైసిస్ వస్తుందనేది ఒక స్టాండ్గా పుస్తకాలు రాయటం కానీ చెప్పటం, దానిలో పార్ట్గా ఇది కూడా జరిగింది. అయితే ఏంటంటే దీని నుంచి మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే బయటపడేవాళ్ళం అనేది ఒక ఉద్దేశం. అయితే ప్రధానంగా నేను చెబుతుంది ఏంటంటే ఇక్కడ మీరు అడిగిన భాగం రూపాయి పత్రం. రూపాయి 100 రూపాయలకు చేరుద్దా డాలర్తో పోలిస్తే, 150 అవుద్దా? స్పెక్యులేషన్, మీరు వాడిన మాట అంతా స్పెక్యులేషనే. కానీ స్పెక్యులేషన్ వెనక ఒక వాస్తవమైన భయం ఉంది. ఆల్రెడీ రూపాయి జారుతున్న తీరు జారుడు బల్ల మీద జారుతున్నట్లే ఉంది. కాబట్టి ఇది ఎక్కడికి పోద్ది అనేది ఒక నెంబర్ పెట్టుకుని 100 అంటే మనకి సైకలాజికల్ మార్క్. అది డాలర్ =100 అంటే అది రూపాయి పతనం తాలూకు ఎఫెక్ట్స్ మన మీద పట్టడంతో పాటుగా సైకలాజికల్గా దేశాన్ని దెబ్బతీసే పరిస్థితి. అంటే ఒక రకమైన బేలతనం వస్తుంది. అది 150కి పోయింది అనుకోండి, ఆ తర్వాత చేతులు ఎత్తేసే పరిస్థితి, ఇంకేం చేయలేము అనేది నిస్సహాయ స్థితి అయ్యేది. సో అది కావచ్చు, ఇంకా దారుణంగా కూడా జరిగిన దేశాలు ఉన్నాయి. ఇక్కడ జరుగుద్దా లేదా నేను ఇప్పుడు తొందరపడి మాట్లాడిన, కానీ చరిత్రలో మనకి జర్మనీ తెలుసు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1929 ఆ ప్రాంతంలో జర్మన్ కరెన్సీ మార్క్, అప్పుడు కూడా మార్కే అనుకుంటా, దాని పతనం ఎంత ఉందంటే బస్తాల్లో జర్మనీ మార్కులు తీసుకెళ్ళి మార్కెట్లో చేతి సంచిలో సరుకులు తెచ్చుకునే పరిస్థితి. బస్తాలు అంటే పెద్ద బియ్యం బస్తాలు పెద్దవి ఉంటాయి కదా, అట్లాంటి బస్తాల్లో డబ్బులు తీసుకెళ్ళి మీకు వచ్చే సరుకులు ఎంతంటే చేతి సంచిలో పట్టేయండి, ఆ సంచిలో సరుకులు తెచ్చుకునే పరిస్థితి. ఆ రోజు అంత పతనం అయింది జర్మన్ మార్క్. అదే చరిత్రలో ప్రతిసారి కరెన్సీల పతనం గురించి వచ్చినప్పుడు అది మాట్లాడుకుంటారు అందరూ, ఎకనామిక్స్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. అలాగే జింబాబ్వే కరెన్సీ కాంటెంపరీగా మనకు 10-15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం జింబాబ్వేలో కరెన్సీ పతనం గురించి కూడా ఇలాంటివే జరిగినాయి. అలాగే లాటిన్ అమెరికాలో చాలా దేశాల కరెన్సీలు అలా పతనం అవటం చరిత్రలో మన కళ్ళ ముందు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలే. ఈ మధ్య కాలంలో మనం కాంటెంపరీగా చూస్తే శ్రీలంకలో ద్రవ్యోల్బణంతో శ్రీలంక కరెన్సీ పతనం, ఆ తర్వాత జరిగిన మార్పులు, గొడవలు ఇవన్నీ. అలాగే ప్రతి దేశంలో జరుగుతుంది.